విచారణకు ఎంపీ రఘునందన్ రావు అటెండ్ అయ్యారు. అనారోగ్య సమస్యతో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీ రఘునందన్ రావు వద్దకే సిట్ అధికారులు వెళ్లారు. అక్కడే ఆయన వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఎంపీ రఘునందన్ రావు దగ్గరికే ఆసుపత్రిలో ఉన్నారాయన. ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఎంపీ రఘునందన్ రావు దగ్గర వాంగ్మూలం తీసుకుంటారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిట్ అధికారులు ఎప్పుడు ఎంపీ దగ్గరికి చేరుకున్నారు? హాస్పిటల్లో ఎంపీ ఎందుకున్నారు? సో హాస్పిటల్కి ఎప్పుడు సిట్ అధికారులు చేరుకున్నారు? ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ని సిట్ అధికారులు ప్రస్తుతం రికార్డు చేస్తున్నారు. యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో రఘునందన్ రావు ఉన్నారు. ఆయన కాలికి గాయమైంది. సో సర్జరీ చేసుకోవడానికి ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఏసీపీ స్థాయి అధికారులు, పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో ఏసీపీ కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇంకా ఇన్స్పెక్టర్లు ఇంకా యశోద హాస్పిటల్లో ఉన్నారు. మనం ఒక్కసారి దృశ్యాలు చూడవచ్చు. ఆ వెహికల్ పోలీసులు మనం ఎదురుగా చూస్తున్నాం కదా, 4932 నంబర్ పోలీస్ వెహికల్. అందులోనే సిట్కి సంబంధించినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. సో ఇవాళ మధ్యాహ్నం సిట్ పైన ఎంపీ రఘునందన్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సిట్టా లేదా డైలీ సీరియల్లా అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దాంతోపాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ అయిందని మొదటగా చెప్పింది నేనే, నన్ను ఎందుకు విచారణకు పిలవట్లేదు, నా స్టేట్మెంట్ ఎందుకు సిట్ తీసుకోవట్లేదు అని ఆయన సవాలు విసిరారు. సో ఆయన సవాలు విసిరిన కొద్ది గంటల్లోనే సిట్కి సంబంధించినటువంటి పోలీసులు ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ని రికార్డు చేసేందుకు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. దాదాపుగా గంటన్నర నుంచి ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు చేస్తూ ఉన్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం 4 పోలీసులు వస్తే ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇప్పటికే ఇక్కడ నుంచి బయలుదేరారు. ఒక 5 నిమిషాల క్రితం ఇన్స్పెక్టర్ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో ఎంపీ రఘునందన్ రావు విచారణ ముగిసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. శ్రవణ్, మీరు చెప్తున్నారు దాదాపుగా గంటన్నర నుంచి రఘునందన్ రావు విచారణ కొనసాగుతుంది. అంటే ఇవాళ కేవలం మధ్యాహ్నం సిట్ పైన ఆరోపణలు చేసినందుకే, విమర్శలు చేసినందుకే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారా? అంటే ఎందుకు, అంటే రేపైనా చేయొచ్చు, అవసరమైతే ఎల్లుండైనా చేయొచ్చు, కానీ అంత ఆసుపత్రికి వెళ్ళి మరీ సిట్ అధికారులు విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీరు చెప్పినట్టే మేబీ ఉండొచ్చు. అంటే రఘునందన్ రావుని రాబోయే రోజుల్లో విచారిద్దామని సిట్ అధికారులు భావించి ఉండొచ్చు. కానీ ఇవాళ రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, సిట్ అధికారుల పైన చేసినటువంటి విమర్శలు నేరుగా సిట్ అధికారులు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇవాళనే ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డు చేయాలి, మేము నాన్ సీరియస్గా ఇది విచారణ కొనసాగించట్లేదు, చాలా సీరియస్గా సిట్ విచారణ కొనసాగుతుందని మేబీ సిట్ అధికారులు చెప్పదలుచుకున్నారు కావచ్చు. అందుకే రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు కేవలం గంటల వ్యవధిలోనే సిట్ అధికారులు రెస్పాండ్ అయ్యారు. ఆయన హాస్పిటల్లో ఉన్నా సరే, ఆయన బెడ్ మీద ఉన్నా సరే మేము ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్పి నేరుగా యశోద హాస్పిటల్కి దాదాపుగా 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నారు. మొదటగా ఇద్దరు ఇన్స్పెక్టర్లు చేరుకున్నారు. ఇన్స్పెక్టర్లు చేరుకున్న 15-20 నిమిషాలకి ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా రఘునందన్ రావు ఉన్నటువంటి ఫ్లోర్కి వెళ్ళి రఘునందన్ రావుతోనే నేరుగా కూర్చొని మాట్లాడి ఆయనతో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలు ఏమేమి ఉన్నాయి, ఆధారాలు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అని నేరుగా రఘునందన్ రావుని అడిగి తెలుసుకుంటున్నారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది, దుబ్బాక ఉప ఎన్నికల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత ఎప్పుడెప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేది మీ అంచనా. రఘునందన్ రావు అంటే మీరు అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, పోటీలో ఉన్నారు కాబట్టి కేవలం మీ స్టేట్మెంట్ మాత్రమే, అంటే మీ ఫోన్ మాత్రమే ట్యాప్ అయిందా, లేదా మీ కుటుంబ సభ్యులు మీ బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా అనేటువంటి అంశాలపైన సిట్ అధికారులు రఘునందన్ రావు దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇంకా 5 నుంచి 10 నిమిషాల్లో ఈ రఘునందన్ రావు దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ అనేది పూర్తి స్థాయిలో ముగిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా సిట్ మాత్రం రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు, రఘునందన్ రావు చేసినటువంటి విమర్శలకు గంటల వ్యవధిలోనే రెస్పాండ్ అయ్యి రఘునందన్ రావు దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. దాదాపు గంటన్నర నుంచి
స్టేట్మెంట్ రికార్డు అనేది కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వాంగ్మూలం తీసుకునేందుకు ఏకంగా సిట్ అధికారులే ఆయన ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అక్కడికే వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు. దాదాపుగా గంటన్నరకు పైగా ఆయన దగ్గర నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు సిట్ అధికారులు.